నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మల విసర్జన సమయంలో నొప్పి, రక్తస్రావంతో బాధపడుతున్నారా? మలద్వారం చుట్టూ వాపును మొల్లలుగా భావించవచ్చా? ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ తో బాధపడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పైల్స్, ఫిస్టులా, ఫిషర్ సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపై సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్, హోమియో లైఫ్ డాక్టర్ శ్రీలత జనపరెడ్డి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో ఇటీవల కాలంలో చాలా మందిలో చూస్తున్న ఈ కామన్ ప్రాబ్లం, ఈ పైల్స్తో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. సో ఎందువల్ల వస్తుందంటారు? సో ఈ మధ్యకాలంలో మారుతున్న లైఫ్ స్టైల్తో పాటు, ఫుడ్ హ్యాబిట్స్తో పాటు అండ్ వాళ్ళ వర్క్ స్టైల్ అంతా, సో దానివల్ల ఇలాంటివి జిఐటీ ట్రబుల్స్ అంటే పేగుకి సంబంధించిన వ్యాధులు అనేవి ఎక్కువగా అయిపోతున్నాయి అన్నమాట. సో అక్కడ ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా కానీ మోషన్ ఏరియా అంటే మలం పాస్ చేసే దగ్గర వస్తాయి. సో ఇలా వచ్చినప్పుడు అందరు కామన్గా పైల్స్ అనే అనుకుంటూ ఉంటారు అనమాట. సో అక్కడ డిఫరెన్సియేషన్ అనేది మనకు తెలియాలి. సో అక్కడ ఏ సిమ్టమ్ వచ్చినా, ఫర్ సపోజ్ మోషన్కి వెళ్తున్నప్పుడు బ్లడ్ పడినా లేదా మంటగా ఉన్నా ప్రతిదాన్ని పైల్స్ అని అనుకుంటూ ఉంటారనమాట. సో ఇలా అనుకోవడం వల్ల ఇది కొంచెం ప్రైవేట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఆఫ్ పర్సనల్ కాబట్టి అందరికీ చెప్పుకోరు. ఎవరికి చెప్పుకోకుండా లైక్ ఒక లాంగ్ సఫరింగ్ లాగా ఉంటుందన్నమాట. ఎన్నో ఏళ్ల నుంచి బాధపడుతూ ఉంటారు దీంతో. ఎవరికి చెప్పుకోకుండా అంటే సొంత వైద్యాల్లాగా చేసుకోవడం, ఎక్కువగా గూగుల్ని రెఫర్ చేస్తూ ఉంటారు, లేదా వాళ్ళకి తోచిన ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, మెడికల్ షాప్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా కాకుండా ఆ ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలన్నమాట. ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ సిమ్టమ్స్ ఏంటి అని ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తే అదేంటి అని చెప్పి రూట్ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు మనం. సో ఇప్పుడు మనం పైల్స్ చూసుకున్నట్టుగా అయితే ఈ మలద్వారం అంటే పేగు ఏరియా, లైక్ మోషన్ పాస్ చేసే ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ నార్మల్ యూజువల్గా ఎలా ఉంటుందంటే అక్కడ కొంచెం ప్లెక్సెస్ అంటే వెయిన్స్ కానీ, నరాలు, వెయిన్స్ అండ్ కుషన్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. సో మోషన్ పాస్ అవుతున్నప్పుడు ఆ కుషన్స్ అనేవి దానికి సహకరిస్తాయి మోషన్ ఈజీగా పాస్ అవ్వడానికి. సో ఇలా పైల్స్ ఉన్నప్పుడు మోస్ట్ కామన్ కాజ్ తీసుకున్నట్టుగా అయితే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. సో ఇలా మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు చాలా ఇట్లా ముక్కడం వల్ల, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఆ కుషన్ అనేది ఇరిటేట్ అవుతుంది. ఆ కుషన్ కానీ ఇప్పుడు ఇలా మలద్వారం ఇలా ఉంది అంటే అలా మోషన్ అలా గట్టిగా పాస్ అయ్యేటప్పుడు ఆ కుషన్ అనేది ఇరిటేట్ అవుతుంది. దాంతోపాటు చుట్టూ ఉన్న రక్తనాళీలు కూడా ఉబ్బుతాయి. ఉబ్బడం వల్ల కూడా అవి ఇలా దాంతోపాటు జారుతూ ఉంటాయి అనమాట. సో ఇలా జారినప్పుడే వాళ్ళకి ఇప్పుడు పేషెంట్ వచ్చి చెప్పినప్పుడు నాకు కింద ఏదో ఉన్నట్టు తెలుస్తుంది, ఏదో బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది అంటారు. సో ఇది మనం పైల్స్ కింద తీసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉన్నప్పుడు బ్లీడింగ్ ఉంటుంది, అంటే రక్తం అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది అనమాట. సో పైల్స్లో యూజువల్లీ ఇప్పుడు టైప్స్ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ అంటే మలద్వారం లోపలనే ఉంటాయి, కొన్ని బయటికి మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి పెయిన్ ఉందా లేదా, బ్లీడింగ్ ఎలా ఉంది, సో దాన్ని బట్టి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మనం డిఫరెన్షియేట్ చేసి చెప్పుకోవచ్చు. ఎస్ మ్యామ్. సో ఇంకా మనం డిస్కస్ చేసే ముందు కాలర్ రెడీగా ఉన్నారు. విన్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. హలో 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 అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఏం లేదు మేడం, ఇప్పుడు ఈ మోషన్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు మోషన్ వే దగ్గర అక్కడ వన్ సైడ్ మొత్తం హార్డ్ అయిపోయింది మేడం. ఓకే. హార్డ్ అయిపోయింది. ఒక 2-3 టైమ్స్ లైట్ గా బ్లడ్ అవుపించింది. హెవీ బ్లీడింగ్ ఏం లేదు కానీ పెయిన్ ఉంది మేడం, బాగా పెయిన్. వన్ సైడ్ మన ఫింగర్ లెక్క, ఫింగర్ ఏదైతే హార్డ్ ఉంటుందో అట్లా ఫ్లెక్సిబుల్ ఉన్న స్కిన్ ఏదైతే వన్ హార్డ్ గా అయిపోయింది మేడం. ఓకే. అదే మేడం, ఎందుకు అనేది అంటే నొప్పి హెవీ ఏం లేదు కానీ నొప్పి బైక్ మీద కూర్చున్నప్పుడు నొప్పి హెవీగా ఉంటుంది. ఓకే. ఓకే. ఎప్పటి నుంచి ఉందండి ఇలా మీకు? ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ అయింది మేడం. ఓకే. మీరు ఏం చేస్తుంటారు? నేను ఫర్దర్ ఫీల్డ్ వర్క్ మేడం, బైక్ మీద ఎక్కువ తిరుగుతుంటాం. ఓకే. ఓకే. ఇది కాకుండా మీకు ఇతర హెల్త్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? హెల్త్ సమస్య అంటే ఏం లేదు మేడం, పెద్దగా ఏం లేదు. ఓకే, నో ప్రాబ్లం అండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి కొంచెం పెయిన్ ఉంటుంది, లైట్గా బ్లీడింగ్ ఉంటుంది, కొంచెం హార్డ్నెస్ ఉంటుంది అంటున్నారు కాబట్టి ఇంకా ఇంటర్నల్ పైల్స్ విత్ ఒక చిన్న ఫిజర్ లాగా ఏమైనా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. బికాజ్ ఫిజర్లో ఏమవుతుంది అంటే మనకు కొంచెం చీలిక లాగా ఉంటుంది, మలద్వారం అనేది కొంచెం చీలిక చిట్లడం లాగా ఏర్పడుతుంది అనమాట. సో అలా ఏర్పడినప్పుడు ఇక పెయిన్ కానీ ఇలా బ్లీడింగ్ లాగా కానీ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు కొంచెం హార్డ్ లాగా అయింది ప్రాసెస్ అన్నారు కాబట్టి అది డెఫినెట్గా కొంచెం
ఇంటర్నల్ పైల్ లాగా అయి ఉండొచ్చు. అండ్ మీ కేసులో ఇది ఎందుకు వచ్చి ఉంటుంది అంటే ఇలా పైల్స్ కానీ ఇలా ఫిషర్స్ కానీ ఇలా ఎక్కువసేపు కూర్చొని ఉండే వాళ్ళకి, ఇలా ఫీల్డ్ వర్క్, ఇలా బైక్స్ మీద ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి, లేదా డ్రైవర్స్కి లాంగ్ టైం అలా ఒకటే దగ్గర కూర్చొని ఉండే వాళ్ళకి ఇలాంటివి అనేది కామన్గా వస్తూ ఉంటాయండి. సో మీరు ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ కిరణ్స్కి రండి, మీ కంప్లీట్ కేస్ ఎవాల్యుయేషన్ తీసుకొని మీ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. ఎస్ మ్యామ్, మరో కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి మోహన్ గారు. హలో హలో మోహన్ గారు, డాక్టర్ శ్రీలత గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏం లేదంటే నాకు ఫెస్టివల్ ఒకటి ఉందండి. అంటే అది ఒకసారి వచ్చింది, ఆపరేషన్ చేసి క్లియర్ చేశారు. అంటే అది మళ్ళీ రెగ్యులర్ గా వస్తుందండి? ఓకే, మీకు ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ రికర్ అయిందా అండి? అది అయ్యింది అన్నారు, మళ్ళా అంటే ఆల్రెడీ 2 సార్లు చేశారండి. ఓకే, అంటే ఇంకొకసారి వస్తుందేమో అని మళ్ళీ భయం వేస్తుంది. అంటే అలాగే రెగ్యులర్ గా రావడానికి అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఇలా ఫిస్టులాస్ ఇట్లా ఈ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులాల్లో మూడిట్లో తీసుకున్నట్టుగా అయితే ఫిస్టులా అనేది కొంచెం మొండిది, అది పోవడానికి టైం పడుతుంది అనమాట. సో ఇలా 2-3 టైమ్స్ సర్జరీస్ చేయించుకున్నా కూడా అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది ఫిస్టులా అనేది, ఎందుకంటే మన బాడీలో టెండెన్సీ అలా ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఫిస్టులా అనేది ఖచ్చితంగా రికర్ అయ్యే ఛాన్స్ అనేది మళ్ళీ ఉంటుందండి. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకొని, డైట్ హ్యాబిట్స్ కొంచెం మార్చుకొని, కొంచెం డైట్ ఎక్సర్సైజెస్తో పాటు హోమియోపతిక్ మెడిసిన్స్ ముందుగానే వాడుకుంటే ఏంటంటే అది ప్రివెంటివ్గా పనిచేసి మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఫిస్టులా లాంటి కంప్లైంట్స్ రాకుండా ఉన్నాయండి. సో మీరు ఒకసారి డాక్టర్ కిరణ్స్కి రండి. ఎస్ మ్యామ్, సో ఇప్పుడు కాల్ అడిగినట్టు అసలు ఈ ఫిస్టులా అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, పైల్స్కి ఫిస్టులాకి డిఫరెన్స్ ఏంటి? సో ఇప్పుడు ఫిస్టులా అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మలద్వారంలో కానీ ఏదైనా పుండు మాదిరి ఏదైనా ఫామ్ అయిందనుకోండి, అలా పస్ ఫిల్డ్ ఫార్మేషన్. సో ఆ పస్ అలా గ్రాడ్యువల్గా ఫామ్ అయ్యి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేగు మార్గం నుంచి చర్మ మార్గానికి ఒక దారి ఏర్పడుతుందన్నమాట. సో అది బయటికి అది పస్ అనేది ఫామ్ అయ్యి దానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అదొక వే ఏర్పరచుకుంటుంది. సో మలద్వారం మోషన్ ఏరియా, అది ఎక్కడి నుంచి అయితే మలం వస్తుందో ఆ ఏరియా కాకుండా దాని పక్కన ఏరియాకి ఓపెనింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఇది సింగిల్ ఓపెనింగ్ కావచ్చు, మల్టిపుల్ ఓపెనింగ్స్ కావచ్చు. ఒక్కొక్కసారి ఇది బయటికి ఓపెన్ అయ్యి మనకు తెలుస్తుంది, ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వదు. సో మార్గం మధ్యలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైప్ లైన్స్ లీక్ అవుతూ ఉంటాయి కదా, సో అలా లీక్ అయినప్పుడు ఒరిజినల్ పైప్ లైన్ ఎక్కడి నుంచి అయితే రావాలో అక్కడ రాకుండా వాల్ నుంచి ఎక్కడో లీక్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా అలాంటి ప్రాసెస్ జరుగుతుంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఒకటే రూట్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి మల్టిపుల్ రూట్స్ ఉండొచ్చు. సో ఇలా ఫిస్టులాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది, పస్ లాంటివి కారుతూ ఉంటాయి. సో ఇప్పుడు పేషెంట్ కూర్చున్నప్పుడు కానీ నుంచున్నప్పుడు కానీ తడిచిపోవడము ఫ్రీక్వెంట్గా, వాళ్ళకి ఏదో అక్కడేంటో జిగురుగా ఉంది, పస్ కారుతున్న సెన్సేషన్ ఉంటుంది. సో ఇలా డైలీ రెగ్యులర్గా ఒక్కొక్కసారి ఫిస్టులా అనేది చిన్నది అయి ఉండొచ్చు, పెద్దది అయి ఉండొచ్చు. డ్రెస్సింగ్స్ అనేవి కష్టం అవుతుంటాయి. సో ఇలా ప్రైవేట్ ఏరియాలో ఇలా ఉన్నప్పుడు మోస్ట్లీ ఇలా చెప్పుకోరు కూడా. సో అది చాలా అడ్వాన్స్డ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఇలాంటిది బయటకు వస్తూ ఉంటాయి. సో ఇలా ఫిస్టులాలు ఉన్నప్పుడు ఇది కొంచెం మొండిది కాబట్టి ముందుగానే రెగ్యులర్గా ట్రీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా చాలా కేసెస్లో సర్జరీస్ అయినా కూడా ఫిస్టులా అనేది మొండిది కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. కానీ హోమియోపతి ట్రీట్మెంట్ ముందు నుంచే మనం తీసుకుంటూ ఉండి కాన్స్టిట్యూషనల్గా వెళ్ళాలండి మెడిసిన్. అంటే మీ ఒంటి తీరు బట్టి, మీ ఒంటి తీరుకి, మీ లైఫ్ స్టైల్కి ఏ మెడిసిన్ అయితే సెట్ అవుతుందో ఆ మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక కోర్స్ మాదిరి మనం వాడుకుంటూ ఉంటే ఫిస్టులా అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఎస్ మ్యామ్, మరో కాల్ ఉన్నారు వైజాగ్ నుంచి మదీనా గారు. హలో 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 సార్, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. టీవీ వాల్యూమ్. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. హలో, నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం గారు, ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంటే నా పేరు షేక్ ఎస్కే మదీనా. అదే మేడం గారు, నాకు మలద్వారం అంటే మోషన్స్ సరిగ్గా అయ్యే. హలో చెప్పండి, వింటున్నాను సార్. అంటే సరిగా అవటం. ఎస్, సో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. Yeah. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అన్నట్టు నాకు అర్థమైంది. సో ఇలా మలబద్ధకం లాంటివి ఉంటే ఇవి ఎక్కువగా కాలం మనం ఇలా ముక్కడం వాటి వల్ల ఇలాంటివి పైల్స్ ఫిస్టులా దారి తీయచ్చండి. సో మీరు ముందుగానే మలబద్ధకానికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఇలాంటివి రాకుండా ఉంటాయి.
ఎస్ మ్యామ్. అండ్ అలాగే ఈ ఐబిఎస్ ఎవరైతే దీంతో బాధపడుతూ ఉంటారో సో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తే ఇంకా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉందంటారు? సో ఇప్పుడు ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ లేదా ఇంకేమైనా పేగు రిలేటెడ్ డిసీజెస్ లాంటివి. సో అలా ఉన్నప్పుడు ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఐబిఎస్ అంటే ఆ పేషెంట్కి ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ డయేరియా అంటే ఎక్కువగా మోషన్స్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రావచ్చు. సో ఇలాగ మన పేగు అనేది ఒకదానికి అలవాటు పడకుండా ఒక్కొక్కసారి ఎక్కువగా మూమెంట్స్ జరగడము, ఒక్కసారి తక్కువగా జరగడం వల్ల మన మల మార్గం అనేది ఇరిటేట్ అయ్యి ఇలాంటి ఫిషర్స్ పైల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి కేసెస్లో పేషెంట్ ఇలా ఐబిఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎస్ ఉన్న పేషెంట్ పైల్స్ ఫిషర్స్తో వచ్చినప్పుడు మనం ఓన్లీ పైల్స్ని ట్రీట్ చేస్తే ఐబిఎస్ అనే కాజ్ అలాగే ఉండిపోతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే రూట్ కాజ్ ఏం చేయాలి మనం ఫస్ట్ ఆ ఐబిఎస్ అనేది పేషెంట్లోంచి తీసేస్తే ఇలా పైల్స్ ఫీచర్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ అనేది తగ్గుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పైల్స్ ఇలాంటివి రావడానికి కాన్స్టిపేషన్ అనేది మెయిన్ కాజ్ అనమాట, మలబద్ధకం అనేది. సో ఇలా స్టూల్ కరెక్ట్గా రాకపోవడం వల్ల చాలామంది స్ట్రెయిన్ అవుతూ ఉంటారు, ముక్కుతూ ఉంటారు. సో అలా అవ్వడం వల్ల అక్కడ రక్తనాళీలు అనేవి కొంచెం ప్రెషర్కి గురై ఉబ్బి ఇలా బయటికి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ అనేది ట్రీట్ చేస్తూ ఉండాలి. ఎస్ మ్యామ్. మరో కాలర్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి వెంకటేష్ గారు ఉన్నారు. హలో హలో. ఎస్ వెంకటేష్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి వెంకటేష్ గారు. ఎప్పటి నుంచి అండి? 1 year ago. 6 months మేడం ఫిషర్ ప్రాబ్లం. ఫిషర్ ప్రాబ్లంతో బాధపడుతుందని చెప్తున్నారా? అవును. ఓకే ఓకే. ఎక్కడైనా చూపించారా అండి? ఇక్కడ ఎంఎస్ చూపించాను మేడం. ఎంఎస్ చూపిస్తే ఆపరేషన్ చేయాలని చెప్పింది. ఓకే దీనికి ఓకే. మీ వయసు ఎంత అండి? నా వయసు 34. ఓకే. మీ బరువు ఎంత ఉంటారు? బరువు వెయిట్ ఉంటాను మేడం, 95 అట్లా ఉంటాను. ఓకే. మీకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? వేరే సమస్య ఇది ఒకటే ప్రాబ్లం మేడం. మోషన్ బాగా చిన్నప్పుడు కానీ ప్రాబ్లం. ఓకే అండి. సో మీరు చెప్పిన కేసులో మీకు ఈ ఫిషర్ లాంటి కంప్లైంట్ అనేది ఎందుకు వచ్చింది అంటే మీకు మోషన్ అనేది సరిగ్గా లేదు కాన్స్టిపేషన్ ట్రబుల్ వల్ల. సో అది ఎందుకు వచ్చిందంటే మీ అధిక బరువు వల్ల అండి. సో ఇలా వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ, ఇలా స్మోకింగ్ కానీ, పోనీ ఆల్కహాల్ కానీ, ఇలా చాలా ఇతర కారణాలు ఉంటాయి అన్నమాట మోషన్ అనేది సరిగ్గా అవ్వకపోవడం వల్ల. సో ఇలా ఎక్కువ వెయిట్ వల్ల కానీ, ఇలా కాన్స్టిపేషన్ వల్ల కానీ ఇలాంటి ఫిషర్ లాంటి సమస్యలు అనేవి వస్తాయండి. అండ్ ఈ ఫిషర్ ఏంటంటే మలద్వారంలో ఒక చీలికలాగా ఏర్పడుతుంది అనమాట. సో అలా కాన్స్టిపేషన్ అయ్యి లేదా అదుకు బరువు వల్ల కానీ ఎక్కువగా ప్రెషర్ పడి ఆ మలద్వారంలో ఉన్న చర్మం అనేది చాలా సాఫ్ట్గా మైల్డ్గా ఉంటుందన్నమాట. సో ఆ చర్మం అనేది చిరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా చిరిగినప్పుడు ఇలా విపరీతమైన పెయిన్ కానీ, బ్లీడింగ్ కానీ, అక్కడ బాగా ఇచ్చింగ్ అయినట్టు కానీ, జిగురు లాగా కానీ మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఫిషర్స్లో ఏమవుతుందంటే యూజువల్లీ చిన్న ఫిషర్స్ అయితే అదే పూడుకుపోతాయి అన్నమాట. సో ఇలా పెద్ద ఫిషర్ అయితే అక్కడ ప్రదేశం అనేది తేమగా ఉంటుంది అండ్ కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి పూడుకోవడం అనేది చాలా కష్టం అనమాట. సో అలా ప్రాసెస్ అవుతూ ఉన్నప్పుడు పూడుకున్నా కూడా అక్కడ స్కిన్ అనేది గ్రాడ్యువల్గా యూజువల్లీ ఇలా స్పేస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఆ టెండెన్సీ ఫామ్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఎప్పుడు మోషన్ డిఫికల్ట్గా వచ్చినా మళ్ళీ అది చిట్లే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో యూజువల్లీ ఈ ఫిషర్ పైల్స్ కలిపి వస్తుంటాయి కాబట్టి యూజువల్లీ కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట జనాలు. సో మీరు ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గర ఎగ్జామినేషన్ చేయించుకున్న తర్వాత మెడిసిన్స్, డయట్, ఎక్సర్సైజ్ అవన్నీ కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఫ్యూచర్లో ఇవన్నీ రాకుండా ఉంటాయండి. సో మీరు ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ కిరణ్స్కి రండి. ఎస్ మ్యామ్. మరో కాల్ ఉన్నారు కర్నూలు నుంచి మునిరెడ్డి గారు. హలో చెప్పండి మేడం. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు, ఒకసారి ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయి, ఆపరేషన్ అయిందండి, మళ్ళీ వస్తుందేమో అని. హలో చెప్పండి. ఇంటర్నల్ పైల్స్ ఆపరేషన్ అయినాయి, మళ్ళీ వస్తుందేమో అని భయం ఉంది. దానికి ఏమైనా ప్రివెన్షన్ గా మెడిసిన్ చెప్పగలరా మీరు? ఖచ్చితంగా ఉందండి. మీకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, బీపీ మాత్రం ఉంది. బీపీ ఉంది. ఓకే. మీ ఏజ్ ఎంత? ఏం లేదు. అదే ప్రివెన్షన్ గా మెడిసిన్స్ ఏమైనా చెప్పగలరా మీరు?
ఖచ్చితంగా అండి. ఒకసారి మీ డాక్టర్ కిరణ్స్ మా క్లినిక్కి వస్తే మీ కంప్లీట్ కేసు కాన్స్టిట్యూషనల్గా వెళ్ళి మీకు ఆ పైల్స్ అనే సమస్య ఎందుకు ఫామ్ అయింది ఒకసారి అనలైజ్ చేసి మెడిసిన్స్ ఇస్తే ఫ్యూచర్లో మీకు మళ్ళీ ఆ సమస్య రాకుండా ఉంటుందండి. ఎస్ మ్యామ్. మరో కాలర్ బొబ్బిల్ నుంచి ఉన్నారు, రాజు గారు. హలో. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మా ఆవిడ గారికి ఇప్పుడు మనం ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కొంచెం లైట్ గా రక్తం పడుతుందండి. అది పైన బలిసి ఉందండి. ఎక్కడ రావాలని ఉందంటే ఇప్పుడు ఆఫీస్ ఎక్కడండి మీది? హాస్పిటల్ ఎక్కడ మీది? మీ ఎక్కడండి, మీ ఏరియా ఎక్కడండి? బొబ్బిలండి, విజయనగరం జిల్లా. ఓకే, దాని చుట్టుపక్కల ఖచ్చితంగా ఉందండి. మీకు స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంది. సో మీరు ఒకసారి కాల్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ అనేది మీకు సజెస్ట్ చేస్తారు. సో దాంతోపాటు మీ ఆవిడని ఒకసారి తీసుకొస్తే మీకు ఫీమేల్ డాక్టర్స్ కూడా ఖచ్చితంగా అవైలబుల్లో ఉన్నారండి. సో ఆవిడని ఒకసారి డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసి అది పైల్సా ఫిజరా లేదా ఏంటి అది ఒకసారి డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి ఆవిడకి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్ మ్యామ్. మరో కాల్ ఉన్నారు, వైజాగ్ నుంచి సిద్ధు గారు. హలో. హలో మేడం. సిద్ధు గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా పాపకి పైల్స్ అండి. పాప వయసు ఎంత అండి? 21. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ఇలాగా? ఒక 4 years నుంచి ఉందండి. ఓకే, ఏమేమి సిమ్టమ్స్ కనిపిస్తాయండి పైల్స్ అంటే మీకు? హలో సిద్ధు గారు. కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. పైల్స్ అని చెప్తున్నారండి. ఏం పర్లేదు, మీరు ఒకసారి డాక్టర్ కిరణ్స్కి రండి. మీ పాపని తీసుకొని వస్తే ఒకసారి డీటెయిల్డ్ కేసు తీసుకొని కాన్స్టిట్యూషనల్గా రెమెడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎస్ మ్యామ్. సో ఈ పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ వీటిని ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు? ముందుగానే వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ముందుగానే అంటే బేసిక్గా అయితే వాళ్ళకి ఫస్ట్ మోషన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ ఉంటుందండి. సో మోషన్కి వెళ్ళేటప్పుడు ఈ పైల్స్లో మనం చూసుకున్నట్టుగా అయితే ఇంటర్నల్ పైల్స్ అనుకోండి. ఇప్పుడు 2 types ఉంటాయి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ పైల్స్ అయితే ఏముంటుందంటే ఓన్లీ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది మోషన్కి అనేది వెళ్ళినప్పుడు. ఎక్స్టర్నల్ పైల్స్ అయితే మోషన్కి వెళ్ళినప్పుడు బయట ఏదో ఉంది అని తెలుస్తుంది అనమాట. అంటే ఒక గ్రేప్స్ గుత్తిలాగా కానీ ఒక చిన్న చెనక్కాయ మాదిరి కానీ ఇలా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దీనిలో కూడా గ్రేడ్స్ ఉంటాయి ఇంటర్నల్ పైల్స్లో కూడా. సో గ్రేడ్ 1 గ్రేడ్ 2లో ఏమవుతుంది అంటే పైల్స్ అనేది అది లోపలే ఉంటుంది కాబట్టి బయటికి ఓన్లీ బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది, ఏముండదు. ఒకవేళ 3rd స్టేజ్లో ఎలా ఉంటుందంటే మోషన్కి వెళ్ళినప్పుడు ఆ పైల్ అదే రక్తనాళీలు ఏదైతే ఉప్పుతుందో అది మోషన్తో పాటు బయటికి వస్తుంది. దాని తర్వాత వేలుతో లోపల కంటే కానీ వెళ్ళదన్నమాట. ఇంకా 4th స్టేజ్లో అంటే బయటనే ఉంటుందని. సో పైల్స్లో ఎలా ఉంటుంది అంటే మోస్ట్లీ 99% ఇంటర్నల్ పైల్స్లో పెయిన్ అనేది ఉండదు, ఓన్లీ బ్లీడింగ్ ఉంటుంది. ఎక్స్టర్నల్ పైల్స్లో ఏమవుతుంది అంటే అది ఎప్పటి నుంచో బయటనే ఉంటుంది కాబట్టి దానికి ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి అల్సర్ అయ్యి అప్పుడు పెయిన్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఫిజర్ అనుకోండి, ఫిజర్లో అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవ్వడమే ప్రెజెంటేషన్ పెయిన్తో స్టార్ట్ అవుతుంది. సో చీలిక ఉంటుంది కాబట్టి విపరీతమైన పెయిన్ ఉంటుంది. బికాజ్ అక్కడ చర్మం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, నర్వ్ సప్లై ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది, జిగురులాగా ఉంటుంది. సో ఫిస్టులాలో అయితే మనకి ఇందాక నేను చెప్పినట్టు మలమార్గం కాకుండా పక్క నుంచి ఓపెనింగ్ ఫామ్ అవుతుంది కాబట్టి మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట చూస్తే. సో ఈ 3 సిమ్టమ్స్ మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి అది ఏంటి అని చెప్పి. తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది. ఎస్ మ్యామ్. కాలర్ రెడీగా ఉన్నారు, ఎస్ఆర్ నగర్ నుంచి ప్రతాప్ గారు. హలో. హలో మేడం. ఎస్ ప్రతాప్ గారు మాట్లాడండి, డాక్టర్ శ్రీలత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. అది బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు అది బ్యాక్ సైడ్ బ్లడ్ వస్తుంది. అది ఎక్కువ హీట్ అయినప్పుడు వస్తుంది, మసాలా ఐటమ్స్ తిన్నప్పుడు. ఓకే, దానికి ఏం చేయాలి? పెయిన్ లాగా ఏమైనా వస్తుందా? అవునండి. ఓకే, ఎప్పటి నుంచి అవుతుందండి ఇలాగా? ఏమండి? ఎప్పటి నుంచి అవుతుంది ఇలాగా? 1 month అవుతుంది. 1 month. ఓకే అండి. సో ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు కొందరిలో ఎలా ఉంటుందంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకున్న, వేడి చేసే ఫుడ్ ఎక్కువగా తీసుకున్న మోషన్లో బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? 1 month నుంచి ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మెడిసిన్స్ వాడితే మీకు ఫ్యూచర్లో అలా రాకుండా ఉంటుందండి. దీంతో పాటు డైట్ మోడిఫికేషన్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. ఎక్కువగా బయట జంక్ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ ఎక్కువగా కారం లాంటి పదార్థాలు తీసుకోవడం అలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. ఒకటే దగ్గర కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేసే వాళ్ళు మధ్య మధ్యలో లేచి కొంచెం పొజిషన్ అనేది మారుస్తూ ఉండాలన్నమాట. సో ఇలాంటివి అవాయిడ్ చేయగలం. ఎస్ మ్యామ్. మరో కాల్ ఉన్నారు, రాజమండ్రి నుంచి అఫ్రోజ్ గారు. హలో. హలో. హలో అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి? మా పాపకి పైల్స్ అయింది. అది ఎప్పటి నుంచో ఒక 6 years అయితే ఉన్నాము. ఆల్రెడీ ఆపరేషన్ చేసాం.
నెక్స్ట్ మళ్ళీ వస్తున్నాయి. మ్మ్. పాప వాటర్ బాండ్లు మ్మ్. లోన్ చేసాం కంఫర్ట్ అవుతుంది, ఎంత గట్టిగా పెన్నది, మ్మ్. దీనికి ఏది పరిష్కారం? అసలు వాటరే బాగలేదు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, ఓకే పాప మ్మ్. మైగ్రేన్ ఉంది, సైనస్ ఉంది, మ్మ్. అలాగే ఇంతే. ఓకే పాప మోషన్ కరెక్ట్గానే వెళ్తుందండి? వాసన కూడా వెళ్తారు, మ్మ్. ఏదో అప్పుడప్పుడు వెళ్తారు. అలాగే డేట్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ పీరియడ్స్ అవుతుంది. ఓకే ఓకే అండి. సో మీరు పాపని ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ కిరణ్స్కి తీసుకొని రండి. మీ పైల్స్ సమస్య కాకుండా పాపకి ఇతర సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక డీటెయిల్డ్ కేస్ టేకింగ్ అనేది తీసుకొని పాప ఒంటి తీరు బట్టి మానసిక తీరు బట్టి పాపకి సెట్ అయ్యే మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో దానివల్ల నెక్స్ట్ టైం తనకి ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఎస్ మేము మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి భాస్కర్ రావు గారు. హలో హలో భాస్కర్ గారు మాట్లాడండి. హలో హలో చెప్పండి. అది మాకు మోషన్ ప్రాబ్లం ఉందండి. మ్మ్. అదే నా పేరు భాస్కర్ రావు. చెప్పండి. మరి నాకు కాస్త ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మోషన్ ప్రాబ్లం ఉంది మేడం. మ్మ్. మోషన్కి వచ్చేటప్పుడు సైడ్ పసిబడకలా వస్తున్నది. ఓకే గట్టిగా కూర్చున్నప్పుడు అది వస్తుంది, మామూలుగా అయితేనే రావట్లేదు. ఓకే అట్లాగే షుగర్ కొలెస్ట్రాల్ కూడా ఉంది నాకు, షుగర్ కూడా. ఓకే అది మేడం ఇది చూపించాము కూడా, ఒకసారి 2 సార్లు తగ్గట్లేదు, మళ్ళీ వస్తుంది. ఓకే అట్లా సో అది వచ్చినప్పుడు అదే వెళ్ళిపోతుందా అండి? మీరే చేత్తో లోపలికి నెట్టాల్సి ఏం వస్తుంది? లేదు, అదే వెళ్ళిపోద్ది, కూర్చున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోద్ది. ఓకే అండి. సో మీరు చెప్పినట్టుగా అయితే గ్రేడ్ 2 గ్రేడ్ 1 పైల్స్లో ఉన్నట్టున్నారు. దాంతోపాటు మీకు డయాబెటీస్ కూడా ఉంది కాబట్టి మీకు టైం పడుతుందండి తగ్గడానికి. కానీ మీరు ఖచ్చితంగా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది వాడుకుంటూ ఉంటే మీకు ఇలా టెండెన్సీ అనేది తగ్గి అది మళ్ళీ ఫర్దర్ గ్రేడ్స్కి వెళ్ళకుండా ఉంటుందండి. ఎస్ మేము మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి అంకిత్ గారు. హలో హలో అంకిత్ గారు మాట్లాడని డాక్టర్ శ్రీలత గారు ఉన్నారు. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం, నేను మోషన్కి వెళ్తుంటే కొంచెం మంటగా ఉంటుంది మేడం, మ్మ్. కొంచెం తగిలినట్టుగా అనిపిస్తుంది మేడం. ఓకే ఓన్లీ బ్లీడింగ్ లాగా ఏమైనా గమనించారా? బ్లీడింగ్ అయితే ఏం లేదు మేడం, మంటగా ఉంది, మోషన్ పోతుంటే అంత గట్టిగా వస్తుంది. ఓకే బయటికి ఏదైనా రావడం లాగా ఏమైనా ఉందా లేదా ఓన్లీ మంటగా ఉందా? బయట కొంచెం ఏదో వాపులాగా అనిపిస్తుంది మేడం. ఓకే అది ఎందువల్ల దేనివల్ల వస్తుంది అసలు? ఎప్పటి నుంచి వస్తుందండి ఇలాగా? మేడం జస్ట్ ఒక 1 month నుంచి స్టార్ట్ అయింది మేడం. 1 month. ఓకేనండి. సో మీకు కొంచెం ఫిజర్ అండ్ పైల్ కలిపి ఉన్నట్టున్నాయండి ప్రెజెంటేషన్, బికాస్ మీకు మంటగా ఉంది అండ్ బయటికి కూడా ఏదో కనిపిస్తుంది తెలుస్తుంది అంటున్నారు కాబట్టి. సో మీరు ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ కిరణ్స్కి రండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఎస్ మ్యామ్. సో మెయిన్గా వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్లో కానీ వీళ్ళ డైలీ రొటీన్లో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలంటారు? సో డైలీ రొటీన్లో చూసుకున్నట్టుగా అయితే ఫుడ్ హ్యాబిట్స్లో అయితే ఖచ్చితంగా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉండాలి. ఇలా స్పైసీ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ ఇవి తగ్గిస్తూ ఉండాలి. ఒకవేళ తీసుకున్నా కూడా దానికి కాంపెన్సేషన్గా వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో దాంతోపాటు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్, అక్కడే కూర్చొని ఉన్నా లేదా ఎక్కువ కదలకున్నా ఉన్నా, ఎప్పుడు ప్రొఫెషన్ అలాంటిది అయితే ఏం చేయలేము. సో మధ్య మధ్యలో కొంచెం లేసి చేంజ్ ఆఫ్ పొజిషన్ లాగా చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇలాంటివి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కాలంలో వెస్ట్రన్ కమోడ్ కల్చర్ ఎక్కువగా అయిపోయింది. సో ఇండియన్ కమోడ్ కల్చర్ అనేది తగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడు ఉన్నట్టుండి వెస్ట్రన్ కమోడ్ అపార్ట్మెంట్స్లోంచి మార్చేయడం కుదరదు. సో వెస్ట్రన్ కమోడ్ కూర్చున్నప్పుడు ఏంటంటే కింద స్టూల్ లాంటిది పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు దానికి సపోర్టివ్గా స్టూల్స్ కూడా వచ్చాయండి, మీకు షాప్స్లో అడిగితే దొరుకుతాయి. ఎందుకు అంటే మనం ఇండియన్ స్టైల్లో స్క్వాటింగ్ పొజిషన్ కూర్చున్నప్పుడు ఎగ్జాక్ట్గా మన బాడీ 35 degreesకి వస్తుందన్నమాట. సో అప్పుడు ఇప్పుడు మల విసర్జన చేసేటప్పుడు అక్కడ ప్యూబోరెక్టాలిస్ మసిల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా మనం వెస్ట్రన్ కమోడ్లో కూర్చున్నప్పుడు బాడీ 90 degreesలో ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఓపెన్ అవ్వదు. సో ఇలా ఓపెన్ అవ్వకుండా మనం ఎక్కువగా స్ట్రెయిన్ అయితే మజిల్ అనేది స్ట్రెయిన్ అయ్యి ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. సో ఆబ్వియస్లీ మనం స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది స్టూల్ వెళ్ళడానికి. సో ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు ఇంత స్ట్రైనింగ్ ఉండదు కాబట్టి ఇలాంటి సమస్యలు అనేవి రావు అనమాట. సో దీనిలో ఇలా చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. అండ్ దీంతో పాటు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో ఇవి చాలా కామన్గా ఉంటాయి, ఎందుకంటే బేబీ ప్రెషర్ ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీగా అవ్వదు. సో ఇలాంటివి వస్తూ ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో ఇది ఖచ్చితంగా ఉంటుందండి, ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళల్లో కూడా యాజ్ టైం గడిచే కొద్దీ నరాలు అనేవి కొంచెం ఎఫెక్ట్ అయ్యి పెరిస్టాల్టిక్ మూమెంట్స్ తగ్గుతుంది కాబట్టి మలబద్ధకంలోకి ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా పైల్స్ కానీ ఫిస్టులా ఉన్నప్పుడు మనం రూట్ కాజ్ ఏంటో ఎవాల్యుయేట్ చేసి ట్రీట్ చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట.
ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మెయిన్గా ఈ పైల్స్ ఫిస్టులా ఫిషర్స్కి హోమియోలో చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.